మంత్రిమండలి సమావేశం ఒక ప్రత్యేక సమావేశం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి శుభవార్త. అలాగే ఈ రాష్ట్రంలో జనించినటువంటి విద్యను అభ్యసించదలిచినటువంటి విద్యార్థి లోకానికి ఒక సువర్ణ అధ్యాయానికి ప్రారంభించేటువంటి కీలక నిర్ణయాలు జరిగినటువంటి సమావేశంగా ఈ సమావేశాన్ని నేను అభివర్ణిస్తూ, ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో మంత్రిమండలి తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వివరించేటువంటి అవకాశం నాకు వచ్చింది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారి పరిపాలన అంతా కూడా మహిళా సాధికారతకు, మహిళల యొక్క స్వావలంబన అంటే స్వయం సమృద్ధిని సాధించాలి మహిళలు, అప్పుడే ఈ సమాజం ఉన్నతి చెందుతుంది, ఉన్నత స్థితిలో ఉంటుంది అనేటువంటి నాటి సంఘ సంస్కర్తల ఆలోచన విధానం. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక సంఘ సంస్కర్త, మహిళా అభ్యుదయానికి మొట్టమొదటి అడుగులు వేయించినటువంటి వ్యక్తి. ఆ దశగా వారిని గురువుగా చెప్పుకున్నటువంటి రాజ్యాంగ నిర్మాత. ఈ దేశంలో భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు, భిన్న మతాలు ఉన్న భారత జాతి సంతతంతా కూడా ప్రామాణికంగా జీవన గ్రంథంగా భావించేటువంటి రాజ్యాంగ రచనలో సంస్కర్తల యొక్క ఆలోచనలన్నీ కూడా సమ్మిళితమైతే ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది సంస్కర్తల యొక్క సమ్మిళిత ఆలోచన విధానాన్ని అమలుపరచడం ద్వారా రాష్ట్రంలో ఏ వర్గాలైతే రాజ్యాంగబద్ధంగా పొందాల్సినటువంటి ఫలాలు పొంది ప్రభుత్వ సహాయం అందితే గాని వారి జీవితాలు వెలుగులోకి రావు అని ఆశించి నాడు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే పరిపాలన సాగింది, సాగుతుంది, సాగబోతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈనాడు మహిళా సాధికారిత, మహిళలకు వెన్నుదన్నుగా నిలవడానికి ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖున ఇప్పటికే 3 విడతలు 18,750 రూపాయలు 45 సంవత్సరాల నుండి పైబడి 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి, ఆ వయసులో వారికి ఆర్థిక స్థితికి అండగా నిలవాలని 18,750 రూపాయలు 18,750 రూపాయలు 4 విడతలుగా అంటే 75,000 రూపాయలు అందించాలనేటువంటి లక్ష్యం వారు ఎంచుకున్నారు. ఆనాడు చాలామంది ప్రతిపక్షాలు విమర్శ చేసినప్పటికీ కూడా చెప్పింది చేయటంలో మరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాటి రారు అన్నట్టుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ, ఆర్థిక పరిస్థితిపై అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు జరిగినప్పటికీ కూడా అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ 4వ విడత మహిళలకు చేయూత కార్యక్రమాన్ని అందించేటువంటి కార్యక్రమం 16వ తారీఖు నుంచి 2 వారాల పాటు అంటే 16 నుంచి నెలాఖరు వరకు మహిళలకు అందించాలని 4వ విడతగా 26,98,931 మందికి, 4వ విడతగా 26,98,931 మందికి 5,060,04,00,000 రూపాయలు 5,060,04,00,000 రూపాయలు సుమారుగా దాదాపు 14 లక్షల మంది మహిళలు స్వయం ఉపాధి పొందారు. దీనిలో 26,98,931 మందిలో గాను 14 లక్షల మంది స్వయం సమృద్ధి సాధించారు.
అంటే నెలకి వారికి అదనపు ఆదాయం 7 నుంచి 10,000 రూపాయలు సంపాదించే స్థితికి ఎదిగారు. ఈ పథకంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అది ముఖ్యమంత్రి గారిది.